హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చిక్‌మంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ కేఫేనైతే చూపించబోతున్నాను. సో, ఈ కేఫే ఎలా ఉంది? ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఇది ఎక్కడ ఉంది? డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, మేమైతే రీసెంట్‌గా చిక్‌మంగళూరుకైతే వచ్చామనమాట. చిక్‌మంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అంటే ఈ సిరి కేఫ్ అనేది చెప్పుకోవచ్చు. సో, ఇక్కడున్న ఫోటో సీన్స్ కానీ, కేఫ్ కానీ, సో, మంచి లొకేషన్‌లో ఉంటుందిక్కడ. సో, ఇదంతా మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తాము. డీటెయిల్‌గా మీకు అన్ని విషయాలైతే చెప్తూ ఉంటాననమాట. సో, ఇంక స్టార్ట్ చేసినట్లయితే ఇది సెరీ కేఫ్. సో, ఇది చిక్‌మంగళూరులో ఉంది. ఈ లొకేషను, డీటెయిల్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేశాను చెక్ చేయండి. ఇంకా చిక్‌మంగళూరుకి అసలు పేరెలా వచ్చిందంటే, చిక్ అంటే చిన్న, మగులు అంటే డాటర్, ఊరు అంటే ఊరనమాట. సో, ఇది చిన్న డాటర్ ఊరని చెప్పుకోవచ్చు చిక్‌మంగళూరుకి మీనింగ్. సో, ఇక్కడ కేఫ్ అయితే ఉంటుంది. ఈ కేఫ్‌లో మనకి అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా ఇక్కడ మనకి కిడ్స్ ఏరియా గానీ, చిన్న చిన్న షాపింగ్ గానీ, అవి గూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అవి గూడా కొంచెం సేపట్లో మీకు అంతా క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ స్టాచ్యూ అనమాట. ఈ స్టాచ్యూ దగ్గర చూస్తున్నారు గదా! ఎంతమంది ఫోటోస్ తీసుకుంటున్నారో. సో, మాక్సిమం చాలామంది వచ్చి ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో, ఇంక మనం లేట్ చేయకుండా ఈ కేఫ్‌కెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో, చూసుకోవచ్చు సిరీ కేఫ్ మనకి ఇలా అయితే ఉంది. సో, ఫుల్ ఫారెస్ట్‌లో, నేచర్‌లో అయితే ఈ కేఫ్ అయితే ఇలా ఉందనమాట. సో, లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో, జంగల్‌లో కూర్చున్నట్టు ఉంది గదా! సో, ఫుల్ నేచర్ ఇక్కడ చిక్‌మంగళూరు అంతా ఫుల్ నేచర్‌లోనే ఉన్నట్టుంటుంది. చాలా బాగుంది. చిన్నది పీస్‌ఫుల్‌గా ఉంది. అంత యాంబియన్స్ ఏం గాదు. బట్ చిన్న హోటల్ బాగుంది. ఓకేనా. అంతే గాకుండా ఇక్కడ మెయిన్ విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఎలాంటి ప్లాస్టిక్ ఐటెమ్స్ అయితే వీళ్ళు యూజ్ చేయడం లేదు. సో, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ మొత్తం పేపర్ కప్పే యూజ్ చేశారు. సో, మనకి పేపర్, స్టీల్ ఇలాంటివే యూజ్ చేశారు కానీ, ఎటువంటి ప్లాస్టిక్ ఐటెమ్స్ కానీ అలా యూజ్ చేయలేదు. చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనిపించింది. చాలా బాగా అయితే అనిపించిందనమాట. సో, ఇంక మేము అలా ఉన్నప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. సో, ఇక్కడ మాకు ఫుడ్ అయితే మేము ఇడ్లీ సాంబార్ చెప్పాము. ఇడ్లీ సాంబార్ దాంతో పాటుగా చూసారు కదా! మనకి ప్లాస్టిక్ స్పూన్స్ కాదు ఓన్లీ పేపర్ స్పూన్స్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ ఇడ్లీ అయితే చేసాము. సో, ఇడ్లీ ఇది మనకి రవ్వ ఇడ్లీ చేశారు. ఆంధ్ర సైడ్ ఈ టైప్‌లో చేస్తూ ఉంటారు రవ్వ ఇడ్లీ. అంతేకాకుండా వడ అయితే ఇచ్చాము. వడ ఆర్డర్ ఇచ్చాము. సో, వడ చూసుకోవచ్చు. 2 వడలైతే ఉన్నాయి. చిన్నవనిపించాయి. బట్ క్రంచీగా, క్రిస్పీగా ఉన్నాయి. దాంతో పాటుగా మేము టమాటో బాత్ కూడా అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. సో, యాక్చువల్‌గా ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి మాకు ఇవే ఉన్నాయి అవైలబుల్‌గా. పూరి అడిగాము. అవి కూడా సర్వ్ చేయలేదు వాళ్ళు. అయిపోయిందని చెప్పారు స్టాకు. సో, ఇంకా ఆప్షన్ లేక సో, ఇవన్నీ టేస్ట్ చేసాము. టేస్ట్ వైస్ ఓకే. బానే ఉన్నాయి. మరీ అంత ఎక్సలెంట్‌గా ఏం లేవు కానీ ఓకే. యావరేజ్‌గానే ఉన్నాయి. సో, తినొచ్చు. ఓవన్ రేంజ్ కాకపోయినా తినొచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. అంత ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. సో, ఇంకా మెయిన్‌గా మనము బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత సో, మేమైతే కాఫీ టేస్ట్ చేయడానికైతే వచ్చేసామనమాట. సో, చిక్‌మంగళూరుకి వచ్చింది ఎందుకు? మెయిన్‌గా కాఫీస్ టేస్ట్ చేయడానికి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్ని టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకున్నాయి. అంతేకాకుండా కాఫీ సోప్స్ కూడా ఉన్నాయి మనకిక్కడ. సో, కాఫీ సోప్స్ కానీ, కాఫీ పౌడర్స్ డిఫరెంట్ కాఫీస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కేఫ్‌లో మీరు కాఫీస్ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇంకొంత సేపట్లో కాఫీ టేస్ట్ చేసేద్దాం. లెట్స్ టేక్ దట్ కాఫీ. సో, కాఫీస్‌లో కూడా చాలా రకాల కాఫీస్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడైతే మేము ఫిల్టర్ కాఫీ అయితే చెప్పామనమాట. ఫిల్టర్ కాఫీ ఇక్కడ చాలా ఫేమస్. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ బీన్స్ యూజ్ చేసి మనకి కాఫీ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో, నేను నెక్స్ట్ వీడియోలో మీకు కోల్డ్ ఆఫ్ కాఫీ అనే స్పెషల్ ఓన్లీ డెడికేటెడ్ కాఫీ లవర్స్ కోసం అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ వీడియో అయితే అదిరిపోతుంది. సో, ఇంక మనం హాట్ కాఫీనైతే ఎంజాయ్ చేస్తాము. సో, మేమైతే కాఫీ ఆర్డర్ ఇచ్చేసాము. సో, ఏమేం కాఫీస్ ఆర్డర్ ఇచ్చామో చెప్తాను. బట్ ఇక్కడ ఫిల్టర్ కాఫీస్ ఎక్కువ యూజ్ చేశారనమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. మనకి ఎలా చెప్తే అలా చేసిస్తారు. స్ట్రాంగ్ కాఫీ అలా మీ టేస్ట్ ప్రకారం మీరు టేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మేమైతే నార్మల్ కాఫీ అయితే పెట్టాము. బట్ ప్రిపరేషన్ ప్రాసెస్ కానీ, సో, సర్వింగ్ గూడా చాలా యూనిక్ అనిపిచ్చింది. అండ్ అంతే కాకుండా మేము ఇది నార్మల్ ఫిల్టర్ కాఫీయే కాకుండా ఇంకా ఇంకొక చాక్లేట్ కాఫీ కూడా చెప్పాము. సో, ఇది చాక్లేట్ కాఫీ అనమాట. సో, ఏం లేదు ఫిల్టర్ కాఫీలో సో, ఇలా చాక్లేట్ మిక్స్ చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. సో, ఇది కూడా మేమైతే ట్రై చేసాము. సో, మీకు చాక్లేట్ కాఫీ ఇష్టమో లేదో అనేది కూడా మీరు
కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ ఎవరైతే బ్లాక్ కాఫీ లవర్స్ ఉంటారో వాళ్ళకి మటుకు ఇక్కడ హెవెన్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. మీరు టేస్ట్ చేయడానికి చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే ఇక్కడ మీకు చిక్‌మంగళూరులో ఉంటాయన్నమాట. సో, ఇదైతే బ్లాక్ కాఫీ. సో, ఎటువంటి మిల్క్ కానీ, షుగర్ కానీ ఏం లేదు. జస్ట్ కాఫీ పౌడర్ అండ్ హాట్ వాటర్ దట్స్ ఆల్. సో, అదైతే మనం చూస్తున్నారు గదా! ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. ప్యాకెట్ తీసుకొని జస్ట్ హాట్ వాటర్ డైరెక్ట్‌గా యాడ్ చేసేసినట్లయితే మనకి బ్లాక్ కాఫీ రెడీ అయిపోతుంది. సో, మీకు కాఫీ ఇష్టమో లేదో అన్నది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే టీ పార్టీ అండి. నాకైతే ఓన్లీ టీ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతాను. బట్ వెరీ రేర్‌గా తాగుతాను. బట్ మా బ్రదర్‌కి చాలా ఇష్టం కాఫీ అంటే. సో, మా బ్రదర్‌కి కాఫీ అన్నా, కాఫీ మేకింగ్ ప్రాసెస్ అన్నా చాలా ఇష్టం. సో, అతని కోసమే మేము ఇదంతా చేశామనమాట. అండ్ చూసుకోవచ్చు. సో, వన్ ఆఫ్ మై బ్రదర్ సునీల్ కాసా, మీరు కొన్ని ఏఐ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మన ఛానల్‌లో. సో, దానికి రీజన్ ఈ సునీల్ కాసా అనే మా అన్నయ్య అనమాట. సో, ఇతనే క్రియేటర్. సో, ఇతనే ఏఐ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇది బ్లాక్ కాఫీ. సో, టేస్ట్ అడిగాను, చాలా బాగుందని చెప్పాడు. ఓకేనా. సో, ఇంకా కాఫీ అయిపోయింది, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటెమ్, ఈ ప్లేస్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అంతే కాకుండా మనకి జున్ను ఉంటుంది కదా! జున్నునైతే ఇక్కడ గిన్ను అంటారు కన్నడలో. అది కూడా ప్యూర్‌గా మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు. అంతే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కూడా మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు బాతులు ఉన్నాయి కదా! ఈ బాతులు చాలా చిల్ అవుతున్నాయి. సో, ఇది ఏంటంటే ఇక్కడ ఫోటో షూట్ అనమాట. ఇది ఫోటో షూట్ స్పాట్ ఇక్కడ. ఓన్లీ ఫర్ గర్ల్స్‌కి ఇది ఫోటో షూటు. సో, ఇక్కడ డిఫరెంట్ పోజెస్‌లో మనమైతే ఫోటో షూట్ అయితే చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కావాలంటే మీకు మెన్షన్ చేస్తాను. సో, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఫోటోస్ తీసుకున్న, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా చేసుకున్నా కూడా మీకు బాగుంటుందనమాట. సో, ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు, బాగుంది. సో, ఇందాక చెప్పాను గదా! సో, ఆ ఫోటో షూట్‌కి కాంటాక్ట్ అవ్వాలి. ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్‌కి, బాయ్స్‌కి అయితే లేదు. సో, ఓన్లీ గర్ల్స్‌కి ఈ ఛాన్స్ అనమాట. ఓకేనా. సో, దట్స్ ఆల్ గైస్. ఎలా అనిపించింది మీకు ఈ సిరీ కేఫ్? మీరు ఎప్పుడైనా ఎళ్లారో లేదో మెన్షన్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి చిక్మంగళూరులో. సో, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్.